పదేండ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో 4-5 లక్షలైతే 4 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణ చేసిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అంటే వాళ్లకు మనకున్న తేడా ఎంత? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఇంకగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి కొబ్బరికాయలు మనకు కొట్టిండు, నీళ్లు మాత్రం ఆంధ్రాకు తీసుకుపోయిండు. ఇవాళ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం గనక, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుక ఇవాళ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ లోకి మార్చి ఇవాళ నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్ ది, టీఆర్ఎస్ ది. ఇవాళ ప్రాజెక్టుల పేర్లు మారిపోయినాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని పెండింగ్ ప్రాజెక్టులు ఒక నినాదమైంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి, పెండింగ్ ప్రాజెక్టుల పనులు వెంటనే చేపట్టాలి. అసలు ఆ పెండింగ్ ప్రాజెక్టులు అనే పేరెందుకు వచ్చిందే? ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని వచ్చింది. గా మిడ్ మానేర్ మీకు తెలియదా? పక్క పొంట 2006లో మిడ్ మానేర్ స్టార్ట్ అయితే 14 దాకా 8 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 8 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ పనిలో చారణ పని వాళ్ళు చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి బారణ పని పూర్తి చేసినాం, మిడ్ మానేర్లో నీళ్లు నింపినాం. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇంక 20 ఏళ్ళైనా మిడ్ మానేర్ కాకపోతుండే, మన ఊరికి మన చందుర్తికి నీళ్లు రాకపోతుండే. ఇవాళ తెలంగాణ రావడం వల్ల నీళ్ళు, ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ మనకు నీళ్ళు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. దయచేసి మా అక్క చెల్లెలు ఆలోచించాలి, మీరే ఆలోచించాలి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందో. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక 200 ఉండే పెన్షన్ను 1000 రూపాయలు చేసింది. ఇక 4 కిలోలు ఉండే బియ్యాన్ని 6 కిలోలకు పెంచిండు ఇవాళ మన కేసీఆర్ గారు. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే మా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం 51,000 రూపాయలతోని ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చిండు, షాదీ ముబారక్ పథకం తెచ్చిండు. సరిపోతలేవు అంటే 75,000 చేసిండు, సాల్తలేవు అంటే 1,00,000 రూపాయలు చేసిండు. ఇవాళ ఎవరింట్లో ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి జరుగుతుందంటే 1,00,000 రూపాయల చెక్కు పంపిస్తున్నాడు ఇవాళ మన కేసీఆర్ గారు మనం చేస్తా ఉన్నాం. మా అక్కను అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉండగా పెళ్లి పెట్టుకుంటే ఒక 10,000 ఇచ్చిండ్రా అక్క? ఇచ్చిండ్రా? పోనీ 10 రూపాయలు ఇచ్చిండ్రా? ఇవాళ మన కేసీఆర్ గారు మీరు పెళ్లి పెట్టుకుంటే దరఖాస్తు చేయండి, 1,00,000 రూపాయల చెక్కు మీకు పంపిస్తున్నా అని చెప్తున్నాడు ఇవాళ మన కేసీఆర్. అయితే ఆ చెక్కు మొదలు పెళ్లయ్యే పిల్ల పేరు మీద ఇచ్చినాం. పెళ్లైనాక చెక్ వచ్చింది. అత్తగారింటికి పోయినాక చెక్ వస్తే అల్లుడు సంతకం పెట్టమన్నాడట, మోటార్ సైకిల్ కొంటా సంతకం పెట్టమన్నాడట. కొత్తగా పోయిన భార్య ధైర్యం ఉంటుంది, ఆ భర్త మాట కాదంటదా? సంతకం పెట్టి ఆయనతో అల్లుని చేతిలో పడ్డాయి, మోటార్ సైకిల్ కొన్నాడు. లేకపోతే తెలివికల్లా అత్తుందనుకోకి అమ్మ లెక్క, కోడలని దావత్కు బాగా ఖర్చు అయింది, దుకాణంలో కట్టాలి, సంతకం పెట్టమన్నదట. కొత్తగా పోయిన కోడలి పిల్లకు అత్త మాట కాదనే ధైర్యం ఉంటుందా? ఆయనతో సంతకం పెడితే అత్త చేతిలో పడ్డది. ఈ విషయం తెలిసిన మన కేసీఆర్ ఈ పెళ్లి బాధ తల్లికి తెలుస్తుంది. బిడ్డ పెళ్లి గురించి తల్లికి ఉన్నంత తపన ఇంకెవరికి ఉండదని ఆ 1,00,000 రూపాయల చెక్కు తల్లి పేరు మీదనే ఇవ్వమని చెప్పి మీ చేతిలోనే పెడతా ఉన్నాం. మా మగోళ్ళు కూడా సపోర్ట్ కొడుతున్నారు. కేసీఆర్ సార్ ఒక మాట చెప్పిండు, భర్తకు గుడి మాకు మగోళ్ళకు గుడి ఎక్కమన్నాడు. ఎందుకంటే ఇంటికి పోయే వరకు తొవ్వలే 4-5 కథం పట్టారు. తల్లికే ఇవ్వమన్నాడు బరాబర్ 1,00,000 రూపాయలు. ఇవాళ ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇవాళ 1,00,000 రూపాయలు ఇస్తుండు మన కేసీఆర్. పెళ్లి కాగానే మనకు మొదటి కాన్పుకు బిడ్డ వస్తుంది. ఏడాది వరకు వస్తుందా? రాగానే ఏమవుతుంది? ప్రైవేట్ దవాఖానలకు పోతే 20,000 30,000 ఖర్చు అవుతున్నాయి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు పేదవాళ్ల మీద భారం పడొద్దని ఇవాళ కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం తెచ్చిండు. ఇవాళ ప్రభుత్వ దవాఖానకు మీ బిడ్డను డెలివరీకి తీసుకపోతే మనకే 13,000 రూపాయలు ఇస్తుంది. కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు. ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకుపోయి ఇంటికాడ దించి రమ్మంటుండు. అవునా కాదా? కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఈ పరిస్థితి ఉండేనా? కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు వచ్చినాయి. ఎందుకంటే అడబోతే సూది ఉండదు, పరీక్ష చేసే వాళ్ళు ఉండరు, స్కానింగ్ ఉండదు, మందులు ఉండయి,
డాక్టర్ ఉండడు. కానీ ఈరోజు ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేసి మన కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ అనే పథకాన్ని పెట్టినాక అన్ని స్కానింగ్ మిషన్లు, అన్ని పరీక్షలు, అన్ని మందులు పెట్టిన తర్వాత ఇవాళ రోజుకొక ప్రైవేట్ హాస్పిటల్ బంద్ అవుతుంది, సర్కార్ దవాఖాన ఫుల్ అవుతుంది. ఇవాళ ప్రతి ఒక్కరు సర్కార్ దవాఖానకే పోతున్నారు. బ్రహ్మాండంగా ఇవాళ కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చుకున్నాం. నేను ఒక గిట్లే మాట్లాడుతుంటే, మా సిద్దిపేటలో మాట్లాడుతుంటే, కిందికేలో ఒక పోచక్క అని ఉంటుంది, డబ్బని లేచింది. మంచిగానే ఉంది బిడ్డ, పెళ్లికి 1,00,000 ఇచ్చినావు బాగానే ఉంది, కాన్పు చేసినావు మంచిగానే ఉన్నది, ఇక గాయంతి 21 దినం చేయమని చెప్పరాదు కేసీఆర్ కొన్నది. ఇక గా ఖర్చు మా మీద ఎందుకు పెడతావు, గది కూడా చేయమని రాదన్నది. ఇక ఏం చెప్పాలి ఆ పోషక్కకు? మెల్లగా చెప్పింది ఇక ముచ్చట చేయాలన్నా మరి అడిగి చెప్పమంటారా కేసీఆర్కు? ఏమక్క పెళ్లి చేసినావు, కాన్పు చేసినావు, 21 దినం కూడా చేయమని అడుగుదామా గవర్నమెంట్ని? వద్దా? అక్క వద్దంటుంది. నేను ఆ పోషక్కకి ఏం చెప్పిన అంటే, ఇవాళ కడుపులో బిడ్డ పడంగానే పాలు కోడిగుడ్డుతోని అంగన్వాడీలో అన్నం పెట్టించిండు నీ బిడ్డకు. అంగన్వాడీలలో పాలు కోడిగుడ్డుతోని గర్భిణీ స్త్రీకి అన్నం పెట్టించిండు, 4,000 రూపాయలు ఇచ్చిండు. మళ్ళా నీకు స్కానింగ్ ఫ్రీగా చేసిండు, పరీక్షలు ఫ్రీగా చేసిండు. మన్మడి పుట్టంగానే మనం ఏం చేస్తాం? దోమతెర కొనుక్కొస్తాం, బట్టలు కొనుక్కొస్తాం, సబ్బులు కొంటాం, షాంపూ బాటిల్ కొంటాం, పరుపు కొంటాం. ఇవెవ్వి కొనకుండా కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించిండు, 12,000 రూపాయలు ఇచ్చిండు. ఇంకా 12,000 మంచిగా ముడుపు కట్టరాదక్క, 21 దినం వెళ్ళదా అందిగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.